పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు పోరాటాలు ఆగవని జేఏసీ నాయకులు మరోసారి స్పష్టం చేసిండ్రు. తెలుగు యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు హాజరైనారు. తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ సభ తెలుగు యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. తమది దిక్కు చూపించే కమిటీ అన్న జస్టిస్ శ్రీకృష్ణ చివరికి ఎవరికి అర్థం కాకుండా 6 దిక్కులు చూపించారని ఆయన ఎద్దేవా చేసిండ్రు. తెలంగాణ విద్యార్థులు త్యాగాలతో మడమ తిప్పని పోరాటం చేస్తుంటే మెడలు సైతం తిప్పలేని నాయకులు దానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ అడుగడుగున ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా త్యాగాల పరిమళం కనబడతా ఉంది. త్యాగం ఈ తెలంగాణ బిడ్డల త్యాగాలతో ఇవాళ తెలంగాణ నేల మొత్తంగా కూడా పునీతం అయిపోయిందని చెప్పొచ్చు. శ్రీకృష్ణ కమిటీ వేసినాడు కేసీఆర్ గారు దానికి నిరసనగా మాట్లాడుతూ అన్నాడు, ఇదో దిక్కుమాలిన కమిటీ, మా కమిటీలు మస్తుగా చూసినాం తెలంగాణలో, ఇదో దిక్కుమాలిన కమిటీ అన్నారు. దానికి జస్టిస్ శ్రీకృష్ణ గారు ప్రతిస్పందిస్తే ఏమన్నాడు అంటే, మా దిక్కుమాలిన కమిటీ కాదు, దిక్కు చూపెట్టే కమిటీ అన్నాడు. ఒక దిక్కు చూపెట్టవా శ్రీకృష్ణుడు అంటే 6 దిక్కులు చూపెట్టిండు ఆయన. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆ 6 దిక్కులు చూపెడితే మళ్ళీ 6 దిక్కులలో 4 దిక్కులు ఆయననే కాదన్నాడు. మళ్ళీ చూపెట్టుడు ఎందుకు, వాటిని కాదనుడు ఎందుకు, అంత పెద్ద రిపోర్ట్ తయారు చేసుడు ఎందుకు అంటే ఇవాళ పరిస్థితి ఏంటి అంటే స్పష్టత ప్రజల్లో ఉన్నా, తెలంగాణ కావాలని ఏకోన్ముఖంగా ప్రజలందరూ కూడా కదులుతా ఉన్నా, మడమ తిప్పని పోరాటం చేయడానికి మనకు ప్రజలు సిద్ధంగా ఉన్నా, మన నాయకులు మాత్రం కనీసం మెడలు తిరిగిన నాయకులు మోపైన మనకు డి శ్రీనివాసు, ఒక నాగం జనార్దన్ రెడ్డి. ఇక తెలంగాణ ఉద్యమకారులపై సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామి గౌడ్ తీవ్రంగా మండిపడినరు. ఉద్యమాన్ని అణిచేందుకే వలస పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు. వరంగల్లో ఒక జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టు, తను అక్కడ ఉన్నటువంటి వార్తలను సేకరిస్తూ ఉంటే పోలీసులు కొట్టినటువంటి, తోసినటువంటి తోపులకు అతను పడ్డటువంటి ఇనుప ముళ్ళ కంచె, ఆ ఇనుప ముళ్ళ కంచె ఎక్కడేస్తారు తెలుసా? భారతదేశం సరిహద్దుల్లో తీవ్రవాదులు జొర్రకుండా వేయడానికి వేసేటటువంటి ముళ్ళ కంచె. అది చాకు కన్నా తల్వార్ కన్నా తేజ్గా ఉంటుంది ఆ వైరు. అలాంటి ముళ్ళ కంచెలో తోసినటువంటి ఒక రిపోర్టర్కు 1000 కుట్లు పడ్డాయి అనంటే ఆలోచించండి. ఈ తెలంగాణ బిడ్డకు, ఒక జర్నలిస్టుకు 1000 కుట్లు పడితే ఆర్డినరీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక జర్నలిస్టు పరిస్థితి ఎట్లా ఉంటే. అందుకే మిత్రులారా, మనం ఇక మాటలొద్దు, ఇక చేతల్లోకి దిగుదాం. ఈ చేతలు ఎట్లా ఉండాలనంటే రేపు జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగ మిత్రులారా, ఏ సస్పెన్షన్లకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ రిమూవల్కు భయపడాల్సిన అవసరం లేదు, ఏ ఏసీబీలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా వెంటనే తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నాయకులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేసిండ్రు. అంతకుముందు కళాకారులు తమ ఆటపాటలతో తెలంగాణ గోసను కళ్లకు కట్టిర్రు. రారారో లడాయంది తెలంగాణ లేలేరో లెల్లైలా పాట, రారారో లడాయంది తెలంగాణ లేలేరో లెల్లైలా పాటవాడి.